వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. నేటి సమాజం ఎటువైపు వెళుతుంది? సాంకేతికత పెరుగుతుంది, విజ్ఞానం వికసిస్తుంది, కానీ మనిషిలోని మానవత్వం మాత్రం మంటగలిసిపోతుంది. నిన్నటి వరకు ప్రేమగా చూసుకున్న భర్త కళ్ళెద్దుటే తిరుగుతుంటే ఇప్పుడు ముళ్ళలా కనిపిస్తున్నాడు. నవమాసాలు మోసి రక్తాన్ని పాలుగా మార్చి పెంచిన కన్నబిడ్డలు తమ సుఖానికి అడ్డొస్తున్నారని కసాయిలా మారుతున్నారు. అనైతిక సంబంధాలు. అవును, ఈ మధ్యకాలంలో వార్తాపత్రికలు తిరిగేసినా, టీవీ ఛానల్స్ చూసినా ఇవే వార్తలు. పరాయి పురుషుడి వ్యామోహంలో పడి ప్రియుడు మోజులో కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా కడతేరుస్తున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారు. ఆఖరికి కన్నపేగు బంధాన్ని కూడా కాలరాస్తూ పసి పిల్లలను సైతం నదుల్లోనూ బావుల్లోనూ పడేస్తున్న కర్కసత్వం ఈరోజు సమాజంలో రాజ్యమేలుతోంది. క్షణిక సుఖాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటూ జైలు పాలవుతున్న మహిళల ఉదంతాలు వింటుంటే అటు కుటుంబ వ్యవస్థ, ఇటు సామాజిక విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయో అర్థమవుతుంది. అసలు ఈ నేర ప్రవృత్తికి కారణాలేంటి? మానసిక వైకల్యమా, లేక సోషల్ మీడియా తెచ్చిపెట్టిన విచ్చలవిడితనమా? ఇది వాళ్ళ మెగా డిబేట్. ఇదే అంశాలు మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా హైకోర్టు అడ్వకేటు గోశాల శ్రీనివాస్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు నమస్తే అండి. హలో కోటేశ్వర గారు నమస్తే అండి. చెప్పండి. కోటేశ్వర గారు విన్నారు కదా, వాస్తవంగా ఈ మధ్యకాలంలో ఎటు చూసినా, టీవీ చూసినా, పేపర్ చూసినా, సోషల్ మీడియాలో చూసినా ఈ మధ్యకాలంలో ఇటువంటి అక్రమ సంబంధాలు. మొన్నటి వరకు ఎంతో ప్రేమగా చూసుకున్న భర్త వాస్తవంగా ఎంతో కష్టపడి కేవలం తన భార్య పిల్లల కోసమే సహజంగా కష్టపడుతుంటారు ఇంటికి పెద్ద యజమాని. కానీ ఈ మధ్యకాలంలో ఎటు వింటున్నా, ఎటు చూస్తున్నా కూడా ఇలాంటి చెప్పుకోవడానికే ఒక రకమైన బాధ, సిగ్గేస్తున్నట్టు అంశాలు ఎక్కువగా వినబడతా ఉన్నాయి మనకు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎందుకు సమాజంలో సడన్గా ఈ మార్పులు ఏంది? ఎందుకు ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎందుకు ఈ వార్తలు వినాల్సి వస్తుందంటే ఏమంటారు? సమాజంలో మీరు చెప్పినట్టుగా జరుగుతున్నటువంటి ఉదంతాలు, వాటి తీరుతెన్నులు చూస్తే సహజంగానే ఆందోళన కలిగిస్తుందనేది అందరికీ ఏకాభిప్రాయం. అయితే ఇవాళ మీడియా విస్తృతి, సోషల్ మీడియా, రెండోది అలాంటి ఉదంతాలు ఎక్కడైనా జరిగితే వెంటనే అది సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాకు కావచ్చు తెలియటం అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా విస్తరించింది. అందుకని గతంలో కూడా ఇలాంటి ధోరణులు, ఇలాంటి ఉదంతాలు జరిగినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో జరిగినటువంటివి కానీ, లేకపోతే ఇతరత్ర పట్టణాలు, గ్రామాల్లో జరిగినటువంటివి కానీ అనేక ఉదంతాలని మూసిపెట్టడం, ఎందుకంటే కుటుంబ పరువు పోతుంది అనేటువంటి అభిప్రాయంతో చాలా వరకు బయటికి రాకుండా చేసినటువంటి ఉదంతాలు గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికి మరి గతానికంటూ 50 ఏళ్ల క్రితం అనుకుందాం కాసేపు. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, ఇప్పుడు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వాళ్ళు ఉండేటువంటి ప్రపంచం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే, ఒక గ్రామానికి పరిమితమైనటువంటి అబ్బాయిలు అమ్మాయిలకు కానీ 50 ఏళ్ల క్రితం పట్టణాలు లేదా ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి, అవకాశాలు అనేటువంటివి అంతగా తెలిసినటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు అవి అన్ని అందుబాటులోకి వచ్చిన తర్వాత అణచుకున్నటువంటి కోరికలను కావచ్చు, లేకపోతే ఇతర మనోవికారాలు, వాటన్నిటిని కూడా ప్రదర్శించుకోవడానికి గతం కంటే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు గతంలో పల్లెటూళ్ళలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఒక అమ్మాయి వివాహిత కావచ్చు, అవివాహిత కావచ్చు, అదేవిధంగా ఒక యువకుడు, అతను వివాహమైనా అవివాహమైనా కానీ వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి అక్రమ లేదా అనుచిత సంబంధాలని కమ్యూనికేట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకునేది, ఇబ్బందిగా ఉండేది. కానీ ఇవాళ అట్లా కాదు. ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది కూడా పెరిగింది అనేది కూడా మనం గమనించాలి. అందుకని ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు,
అవాంఛనీయమైనటువంటి ధోరణులు. వీటిని మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఎందుకు వస్తున్నాయి, ఏమిటి, ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది విస్తృతంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానివ్వండి, లేదా ప్రభుత్వాల ద్వారా కానివ్వండి, వివిధ రంగాల నిపుణులతోటి వేసినటువంటి ఒక కమిటీలు లేదా అధ్యయన సంస్థల ద్వారా ప్రతి కేసుని, ఇండివిజువల్ కేసును కూడా పరిశోధించి కొన్ని అభిప్రాయాలకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ అలాంటి పరిశోధనలు లేకపోతే ఆ విధమైనటువంటివి మన దేశంలో జరగడం లేదు. అది ఇప్పటికైనా జరగాల్సినటువంటి అవసరం. ఓకే కోటేశ్వర, కావాల్సిన సమయం ఉంది, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ గారు ఉన్నారు, గోసాల శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, విన్నారు కదా, వాస్తవంగా నేను మొన్న ఇటీవల కొన్ని చూశానండి. మా ఊర్లో కూడా ఇలాంటి ఒక చిన్న క్రైమ్ జరిగినప్పుడు ఒక పిల్లవాడు, మ్యాక్సిమం అతను టీనేజ్లో ఉన్నాడు, కాలేజ్ ఏజ్, అతను ఇచ్చిన సమాధానం ఎంతగా ఇదిగా అనిపించిందంటే, ఏముంది మహా అయితే కొన్ని రోజులు రిమాండ్ వేస్తారు, ఆటోమేటిక్గా మాకు బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చిన తర్వాత కొన్ని వాయిదాలు నడుస్తూ ఉంటాయి, అది సంవత్సరానికో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకో దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ లోపు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతే సరిపోయింది. వాళ్ళకి కావాల్సిన నగదో లేకపోతే కాంప్రమైజో పెద్ద మనుషులు ఏదో ఒక తీర్పు ద్వారా మనం మళ్ళీ కాంప్రమైజ్ అవ్వచ్చు, పెద్ద ఇదేం కాదు అనేటువంటి మాట చాలా తేలిగ్గా ఒక క్రైమ్ చేసి అతను మాట్లాడుతున్న కాన్ఫిడెంట్ చూస్తుంటే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాస్తవంగా ఇవన్నీ కూడా చట్టాల్లో లొసుగులు అనుకోవాలా, లేకపోతే చట్టం అనేది ఇంకా కఠినంగా తయారవుతే అవసరం ఉందా? సమాజంలో ఇలాంటి ఇంతటి ఘోరాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారంటే అనుకున్నంత స్థాయిలో చట్టాలు కఠినంగా శిక్షించలేకపోతున్నాయంటే ఏమంటారు శ్రీనివాస్ గారు? ముఖ్యంగా మీరు ప్రశ్న వేస్తూ చివరిన కంక్లూడ్ చేశారు ముగింపు. చట్టాలు కఠినంగా శిక్షించలేకపోతున్నాయని. చట్టాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదా? 3 రకాలు ఉన్నాయండి. మనకి చట్టాలు తయారు చేసేటువంటి వ్యవస్థ శాసన వ్యవస్థ. శాసన వ్యవస్థలో చక్కటి నిర్ణయాలు తీసుకునేదానికి అంటే అక్కడ ఉన్న శాసనసభలో సభ్యులకి అవగాహన ఉన్నా లేకపోయినా ఒక చట్టాన్ని తయారు చేసే పకడ్బందీగా తయారు చేస్తున్నప్పుడు అనేక రకాలుగా దాని నుంచి కూలంకషంగా చర్చలు జరుగుతూ చట్టాలు తయారు చేస్తాం. ఈ చట్టాలు కేవలం తనంతట తాము పనిచేయలేవు. చట్టాలని పనిచేసేలాగా అంటే చట్టాలను అమలు చేసేటువంటి యంత్రాంగం ఒకటి ఉంటుంది. మనకి కార్యనిర్వాహక వ్యవస్థ అంతా యంత్రాంగమే. యంత్రాంగం ఒకటి ఉంటుంది. యంత్రాంగాన్ని పటిష్టంగా నిర్వహించుకోవాలి, పటిష్టమైన ఉండాలి. ఎందుకంటే చట్టం తనంతట తాను పనిచేయలేదు. దాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ పకడ్బందీగా ఉండాలి. అది అవినీతిమయమైపోయినా, ఆశ్రిత పక్షపాతం అయిపోయినా, సమర్థత లేకపోయినా, శీలం లేకపోయినా, ఇంటిగ్రిటీ లేకపోయినా, ఇవన్నీ చూస్తున్నాం. ఈ వికారాలన్నీ చూస్తున్నాం. మూడోది ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ. ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ పకడ్బందీగా రిమాండ్ రిపోర్టే అవకతవకలుగా రాసేస్తే ఒక ముద్దాన్ని పట్టుకున్న తర్వాత రిమాండ్కి పంపిస్తున్నప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఇది బేసిక్ డాక్యుమెంట్, దాన్ని కూడా అవకతవకలతో బలహీనంగా రాస్తే ఛార్జ్ షీట్ చాలా బలోపేతమైన బలంగా ఉండాలి. ఛార్జ్ షీట్ లో ఛార్జెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, వాళ్ళ దగ్గర లభ్యమైన సాక్ష్యాధారాలు ఏమున్నాయి, ఆ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందా, సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉందా, అసలు సాక్ష్యాలు పకడ్బందీగా ఉన్నాయా, దాని లోతైన సమగ్రమైన దర్యాప్తు చేశారా, లేదా పైన దర్యాప్తు చేసేసి వదిలేసేసి ఛార్జ్ షీట్ చాలా వీక్ ఛార్జ్ షీట్ వేసేస్తే కోర్టులో ఎగిరిపోతుంది. అన్ని కేసులు ఎగిరిపోవడానికి కారణం ప్రాసిక్యూషన్ యొక్క లోపాలు. కాబట్టి శిక్షలు పడవు. మీరు అన్నారు అబ్బాయి ఎవరు ఎంతసేపు రిమాండ్ పంపిస్తారు, బెయిల్ పెట్టుకుని వచ్చేస్తాం, తర్వాత ఎలా కేసు అయిపోతుంది. పర్సంటేజ్ చూద్దాం, శిక్షలు పడిన పర్సంటేజ్లు ఏమంతగా ఉన్నాయి. పోక్సో కేసులో కానీ, రేప్ కేసులో కానీ, అబ్డక్షన్ కేసులో కానీ, లేకపోతే ఏ కేసులో అయినా సరే శిక్షలు పడేటువంటి పర్సంటేజ్ ఎంత ఉంది? ఇవాళ నన్ను లాయర్గా ప్రశ్నించారు కాబట్టి ఈ సమాధానంతో ప్రారంభిస్తాను. చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. చట్టాలు అమలు చేసే యంత్రాంగం బలహీనంగా ఉంది. ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఎలా ఉందో మన అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా న్యాయ వ్యవస్థలో 2G స్పెక్ట్రమ్ కేసులో ఉదాహరణ చెప్తున్నాను. 2G స్పెక్ట్రమ్ కేసు ఓడిపోవడానికి కారణం ఏమిటి? సిబిఐ దస్త్రాలు పెట్టులు, ట్రంక్ పెట్టుల కాగితాలు ఎక్కడ కూడా పరిశీలించలే, చదవలే, జిరాక్స్ కాపీలు అవన్నీ కనపడవు.
ఎందుకు కోర్టుకు వేసినట్టు? కోర్టు విమర్శ, సుప్రీంకోర్టు విమర్శ చెప్పింది సిబిఐని ఏ ప్యారెట్ ఇన్ కేస్ అంటే పంజరంలో చిలక. అంచేత ప్రాసిక్యూట్ అధికారంలో ఉన్నది నేరస్తులే, దాన్ని కార్యనిర్వహణలో ఉన్నది నేరస్తులే, నేరస్తులు సమర్థించే వాళ్ళే. నేరస్తులు అంటే నేరస్తులు సమర్థించే వాళ్ళు కూడా అవినీతిమయం. ఈ మొత్తం వ్యవస్థలన్నీ కూడా రాజకీయ వ్యవస్థ, పాలనా యంత్రాంగం, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ, మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా అసమర్థన సమర్థులే. మన వాళ్ళందరూ కూడా సమర్థులే. సమర్థతలు ప్రపంచంలో భారతీయ యంత్రాంగానికి మించిన సమర్థవంతమైన యంత్రాంగం ఏ దేశంలో కనపడదు. కానీ నీతిలో లోపం, ది క్యారెక్టర్, ఇంటిగ్రిటీ, ఈ రెండిట్లోనూ లోపం. ప్రధానమైన సమస్యలు మాట్లాడుకుంటుంటే ఒకసారి సామాజిక విషయాల్లోకి వెళ్దాం. సామాజిక విషయాల్లో కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకు ఏ రకమైన పరిస్థితికి వెళ్ళిపోయాం మనం? ఏ పరిస్థితికి వెళ్ళామంటే మానవ జీవితాలన్నీ కూడా, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థికపరమైపోయాయి. మానవ సంబంధాలు ఒక మౌలికమైన వాల్యూస్ తోటి ఎక్కడ నిర్మాణం కావట్లా. మానవ సంబంధాలు ఆర్థికపరమైపోయాయి. మానవ సంబంధాలన్నీ కూడా భోగ లాలసత్వం గడిపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ కూడా కృత్రిమైన జీవనం. ఈ కృత్రిమ జీవనంలో, హోదాల్లో అన్నిటికీ మించి ఆర్థికపరమైనటువంటి పోటీ. ఎవరికి ఎన్ని కోట్ల రూపాయలు వస్తుంది, ఎవరు ఏ రాజకీయంగా మంచి హోదాలో ఉన్నారు, ఎవరు ఏ పబ్లిక్ లో ఎంత హోదాలో ఉన్నారు, ఎంత ఎత్తుగా దిగిపోయారు, వాళ్ళతో కాంపిటీషన్, వాళ్ళతో మరి సంబంధాలు ఎలా ఉన్నాయి. అంటే ఈవేళ పరిస్థితి ఏంటంటే చట్టాలు బలంగా ఉన్నా మానవ సమాజ జీవనంలో మౌలికమైన విలువలు లేకపోవడం వల్ల, వ్యక్తి నిర్మాణంలో లోపం ఉండడం వల్ల, అధికార యంత్రాంగం ఎంత ఉందో, అధికార యంత్రాంగం మనం చూస్తున్నాం. రోజు దాడులు, ఏసీబీ దాడులు, కొన్ని వేల కోట్ల రూపాయలు డిస్ప్రపోర్షనల్ అసెట్స్ కనబడుతున్నాయి. అది కూడా నేరమే. డిస్ప్రపోర్షనల్ అసెట్స్ ప్రతిదానికి నాన్ బెయిలబుల్ అఫెన్స్ లో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు. అటువంటి కేసులో ఒక పోలీస్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ పట్టుబడిపోయాడు. అక్కడ స్టేషన్ బెయిల్ క్వశ్చనే లేదు, కానీ అక్కడ కూడా లంచం తీసుకుంటూ పట్టుబడిపోయారు. ఈ వార్తల్లో చూసి చెప్తున్నాం మనం అంతా కూడా. కాబట్టి ప్రధానమైన మౌలిక లోపం ఎక్కడుంది? నేరాలు మీరు చెప్తున్నారు కదా, పోక్సో కేసులు రిపోర్ట్ వస్తున్నాయి, శిక్షలు అమలు చేస్తున్నారు, కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు. ఎంత కఠినమైన శిక్షలు అమలు చేయట్లే, శిక్షలు వేస్తున్నారు. కాబట్టి అందరికీ ఏ రకమైన ఉదాసీనత వచ్చింది. చట్టం అంటే ఉదాసీనత, న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలంటే ఉదాసీనత, పోలీసు వ్యవస్థ అంటే ఉదాసీనత. ఇంకేంటి? మనిషిని కట్టడి చేసేటువంటి యంత్రాంగం ఏమిటి? ఆ మంత్రం ఏమిటి? మంత్రం అంటే చట్టమేండి, మంత్రం ఏమిటి? కాబట్టి ఈ కట్టడి చేసే మంత్రంలో ఏ లోపం ఉంది? రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, సమయం చాలా ఉంది. కోటేశ్వర గారు, సరే, మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు అసలు ఎక్కడ లోపం ఉంది, దీంతో పాటు ఇంకో ప్రధాన అంశం ఏంటంటే, సరే ఏదో యువత, వయసు ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, సినిమాల ప్రభావం అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా పెళ్ళైన తర్వాత కూడా చాలా అన్యంగా ఉన్నటువంటి దాంపత్యాలు కూడా ఈ చిచ్చు పెడతా ఉన్నాయి, ఈ అక్రమ సంబంధాలు. దాంతోపాటు అసలు కన్న పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా కాడతేరుస్తూ ఉన్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? ఏంది వాళ్లకు ఉన్నటువంటి ఏ విధంగా దీన్ని మనం చూసుకోవాలి? అసలు ఇలాంటి పరిణామాలను అంటే మాత్రం చాలా సిగ్గుగా ఉంది చెప్పుకోవాలంటేనే. ఎందుకు అంటే ఒక వయసులో ఉన్నారు, ఏదో ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి, లేకపోతే ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రభావం, లేకపోతే అనేక రకాల వాతావరణ ప్రభావం, పరిస్థితుల ప్రభావం, బయటికి వెళ్తే జరుగుతున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం అని అనుకోవచ్చు. ఈ విధంగా పెళ్లిళ్ళైన తర్వాత కూడా మంచిగా ఉండి, అంటే ఇందాక సార్ చెప్పినట్టు ప్రతిదీ కూడా ఆర్థిక సంబంధాలు అని అనుకోవటానికి కూడా, ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబాలు ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రతిదీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనేటువంటి అంశాన్ని 150 సంవత్సరాల క్రితం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి కార్ల్ మార్క్స్ చెప్పాడు. దాన్ని కమ్యూనిస్టులు సమాజం గురించి చెప్తే వీళ్ళు ఇట్లాగే చెప్తారులే అని కమ్యూనిస్టుని ఎద్దగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళే ఇప్పుడు అదే అంశాన్ని
చెప్తున్నారు అంటే దాని అర్థం ఏమిటంటే మార్క్స్ అభివృద్ధి చెందినటువంటి ఆనాటికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి జర్మనీ లేదా బ్రిటన్, ఫ్రాన్స్ ఆ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఆనాడు చెప్పాడు ఎంతో ముందు చూపుతోటి. వాటితో పోల్చుకుంటే మన సమాజంలో ఇప్పటికీ పారిశ్రామికంగా మన దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది, కానీ పూర్తి పారిశ్రామిక సంబంధాలు ఇంకా రాలేదు. ఒకవైపు భూ సంబంధాలు అంటే ఫ్యూడల్ సంబంధాలు, మరొక వైపు పెట్టుబడిదారీ సంబంధాలు, ఫ్యూడల్ సంబంధాల నుంచి పెట్టుబడి సంబంధాలకి మారుతున్నటువంటి ఒక సంధి దశలో ఉన్నాం. ఈ సంధి దశలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అనేక మందికి జీర్ణం కావు, కానీ వాస్తవం ఇది. మరి దీన్ని ఏ విధంగా మరి చూడాలి ఏమిటి అన్నప్పుడు, పశ్చిమ దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నింటా కూడా వివాహానికి ముందు యువతీ యువకులు సహజీవనం పేరుతోటి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ జరిపినా గానీ అక్కడి సమాజం అంగీకరించేటువంటి ఒక స్థితికి చేరుకు. మన దేశానికి వచ్చేసరికి ఇంకా అలాంటి స్థితి లేదు, అటువంటి వాటిని సమాజం ఆమోదించట్లేదు. అక్కడ ఏమిటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, వివాహం చేసుకున్న తర్వాత కమిట్మెంట్ తోటి, అటు భార్య కావచ్చు భర్త కావచ్చు, కమిట్మెంట్ తో ఉండాలి అనేటువంటిది అక్కడ పెట్టుకున్నారు. అటువంటి కమిట్మెంట్ లేదనుకోండి, వెంటనే విడాకులు. వాళ్ళకి పిల్లలు ఉన్నా లేకపోయినా వాళ్ళందరికి పిల్లలతో నిమిత్తం లేదు, ఎవరి దారి వాళ్ళదే. ఆ పిల్లల విషయాలని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళని సంరక్షించేటువంటి చట్టాలు అవన్నీ ఉన్నాయి కనుక పిల్లలు ఉంటే మనకే లేకపోతే మనకే, మన లైఫ్ మందే అనేటువంటిది అటు పురుషుల్లోనూ యువకుల్లోనూ యువతుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఆ విధంగా విడిపోయినటువంటి వాళ్ళు లేదా వదిలేసినటువంటి వాళ్ళ పిల్లల్ని సంరక్షించేటువంటి వ్యవస్థ మన దేశంలో లేదు. అందుకని ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిణామంగానే ఎవరికైనా పరిగణిస్తుంది. ఉదాహరణకి ఈ మధ్య కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల గురించి మనం చెప్పుకోవాలి. సహజీవనం చేసి వివాహానికి పూర్వమే శారీరక సంబంధాలు పెట్టుకున్నంత మాత్రాన అది వాళ్ళ క్యారెక్టర్ని, అది చెడు క్యారెక్టర్ గా దాన్ని మనం వర్ణించడానికి లేదు అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు. మరి ఇవాళ రెండో వైపు మనకేం కనిపిస్తా ఉంది, సుప్రీంకోర్టులేమో అలాంటి తీర్పులు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ భార్యకు విడాకులు ఇవ్వకుండా మరొకరి భార్యతోటి సహజీవనం చేస్తున్నారు బహిరంగంగా. ఆమె కూడా భర్తకు విడాకులు ఇవ్వలేదు, ఇద్దరు కలిసి సహజీవనం చేస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి సమాజానికి ఒక సవాల్ విసిరినటువంటి ఉదంతం మనం చూసాం. పేర్లు కూడా చెప్పుకోవచ్చు, దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గానే చెప్పారు ఇవన్నీ కూడా చట్టం అనుమతిస్తున్నాయి మేము విధంగా ఉండటాన్ని అనేటువంటిది. మరి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తే ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఈ జరుగుతున్నటువంటి ఉదంతాలు మరి వాటిని మనం ఎట్లా చూడాలి? వాటికి ఎంకరేజ్మెంటా అంటే ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్. కోర్టులు తీర్పిస్తున్నటువంటి సహజీవనం తప్పు కాదు అనేటువంటి కోర్టులు తీర్పులు ఇచ్చాయి. సహజీవనం తప్పు కాదు. రెండోది వివాహం అయినటువంటి వాళ్ళు కూడా కావాలనుకుంటే సహజీవనం చేయొచ్చు అనేటువంటి ఇది వచ్చిన తర్వాత మరి అణుచుకున్నటువంటి కోరికలు కావచ్చు, లేకపోతే ఇతరతర కారణాలు కావచ్చు, ఏమైనా కానీ ఇలాంటి వాటన్నిటితోటి ఈ పరిణామాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల వివాహం అయిన తర్వాత ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి యువతి తన భర్తను తీసుకొచ్చి మేఘాలయలో లోయలో తోసినటువంటి చంపినటువంటి ఉదాంతం ఒకటి సంచలనం. వివాహం కోటేశ్వర గారు మాట్లాడు దాని గురించి. వివాహం అవ్వలేదులేండి, ఎంగేజ్మెంట్ అయింది, వివాహం అయింది. దానికి వివాహం అయింది. మేఘాలయలో జరిగినటువంటి ఉదంతాల్లో వివాహం అయింది. ఇది పూనాలో మహారాష్ట్రలో తాజాగా జరిగినటువంటి ఉదంతంలో వివాహం కాలేదు. రైట్ ఎగ్జాక్ట్లీ. వివాహం కుదిరిన తర్వాత
ఆమెని అట్లా చేశాడు. అవును. అది నేను చెప్పే ఉద్దేశం. అవునవును. హనీమూన్ కని తీసుకెళ్లి హనీమూన్ కి యాక్చువల్ గా ఆ ఉదంతం జరిగినటువంటి 2 రోజుల ముందు అదే ప్రాంతానికి మేము టూరిస్టులుగా కూడా వెళ్ళాం. ఆ తర్వాత జరిగినటువంటి ఉదంతం అది. ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఇంకొక ఉదంతం పెళ్లి కుదిరిన తర్వాత. అందుకని ఇటువంటి వచ్చినప్పుడు గతంలో కూడా ఈ చర్చలు జరిగినప్పుడు నా అభిప్రాయం వెల్లడించింది ఏంటంటే, అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఎవరైనా బలవంతంగా వివాహం చేస్తే ముందే నిరాకరించండి. తరువాత అమ్మాయిని అబ్బాయి హత్య చేసినా, అబ్బాయి అమ్మాయిని హత్య చేసినా గాని 2 జీవితాలు నాశనం అవుతాయి. అటువంటి అవసరం లేదు. అందుకని ఆ విధమైనటువంటి కౌన్సిలింగ్, ఆ విధమైనటువంటి వాతావరణం సమాజంలో ఉన్నదా అంటే ఇవాళ సమాజంలో లేదు. మన శ్రీనివాస్ గారే చెప్పినట్టుగా మానవ సంబంధాలని డబ్బు సంబంధాలు ఒకవైపు మనకు కనిపిస్తూ ఉంటే, నేను చెప్పలేదు, వాస్తవం అది. మరొక వైపు దాన్ని నేను అంగీకరించలేదు. దానికి ముగింపు చెప్తాను. మీరు అంగీకరిస్తారా లేదా అనేటువంటి సమస్య కాదు, అంగీకరించక తప్పదు, ఉన్న వాస్తవం అది. అదే సమయంలో దానికి భిన్నమైనటువంటి సనాతనవాదం, గోదావరి శ్రీనివాస్ గారు కూడా బహుశా సనాతనవాదం అనుకుంటున్నాను, నేను చెప్తున్నా. విలువలు ఉండాలనే కోరుకునేవాడిని. దానికి సనాతన పేరు పెట్టండి, దానికి పేరు పెట్టండి. మీరు ఏదైనా చెప్పండి, నేను కాదంటలా. సనాతనం పేరుతోటి జరుగుతున్నటువంటి చూస్తున్నాం మనం. మరి సనాతనం పేరుతో నేను పక్కా సనాతనవాదులు అనేటువంటి వాళ్ళు 3-4 వివాహాలు చేసుకొని ఏమి సందేశం ఇస్తున్నట్టు? అందుకనే ఇవన్నీ వీటన్నింటి మధ్య ఒక మథనం జరుగుతా ఉంది. అందులో చైతన్యవంతులైనటువంటి వాళ్ళు తప్పుకుంటున్నారు, చైతన్యం అంతగా లేనటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి అవాంఛనీయ పోకట్లకి వెళ్తున్నారు. ఓకే మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, కోటేశ్వర్ గారు చెప్పిన సందర్భంగా ఏదైతే కోర్టులో ఉన్నటువంటి సహజీవనం తప్పు కాదు, ఇలాంటి కొన్ని స్టేట్మెంట్లు అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయండి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కోర్టులు ఇచ్చే తీర్పు సహజీవనం చేయడం తప్పు కాదు, తర్వాత ఇద్దరు ఇష్టపడితే దానికి సంబంధించినటువంటి మేజర్లైన ఇద్దరు ఇష్టపడితే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. తర్వాత చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎటు చూసినా ఎక్కడో కాదు హైదరాబాద్లో చూస్తున్నాం, ఎటు చూసినా ఇటు కొన్ని మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, ఇటు కొన్ని ప్రాంతాలు వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎటు చూసినా కూడా ఈ మధ్యన కాలంలో ఏమైందంటే రెంట్లకి ఇచ్చే బదులు కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువైపోయినాయి. ఈ కోలివింగ్లు, యోయో రూములు, ఇవన్నీ కూడా కోర్టు తప్పు కాదని, అసలే సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రభావాలు దుష్పరిణామాలు చూస్తూ ఉంటే ముందు ఎలాంటి పరిణామాలు వస్తాయో, అసలు మన పిల్లలు ఏ స్థాయికి వెళ్ళిపోతారో, భవిష్యత్తు ఎలా ఉండిద్దో అనేటువంటి భయంకరమైనటువంటి వాతావరణంలో ఇంకా ఇలాంటి తీర్పుల వల్ల, ఇలాంటి యోయోల వల్ల, ఇలాంటి కోలింగ్ల వల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎందుకు ఇలాంటి వాటి కోర్టు తీర్పులను ఆసరాగా చేసుకొని ఇంకా రెచ్చిపోయి ఇలాంటి కోలివింగ్లు, ఇలాంటి యోయో రూమ్లు ఇంకా పెరిగిపోతున్నాయి కదా సమాజంలో? ఎందుకు సహజీవనం తప్పు కాదనేటువంటి విషయాలు కానీ ఇంకా అనేక రకాలు ఉన్నాయి ఇలాంటి రిలేటెడ్గా కోర్టు ఇచ్చి తీర్పు అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఏమంటారు? ముందుగా మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇందాక మానవ సంబంధాలను ఆర్థికపరమైనవి అన్నదాన్ని నేను అంగీకరించినట్టు కాదు. అది ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఉటంకించడంలో ప్రధానం ఏంటంటే, ఈ వికారాలన్నిటి కూడా మానవ సంబంధాలన్నిటి కూడా దెబ్బతినిపోవడానికి కారణం ఆర్థికమైన ప్రధాన అంశంగా బతకడమే. మనుషులు ఆర్థికమైనటువంటి లైన్లోనే ఏమైనా వర్గాలు ఉంటే 2 వర్గాలు, ఉన్నవాడు లేనివాడు అన్న పదాన్ని తీసుకొచ్చినప్పుడు మొట్టమొదట సమాజంలో అంటే వ్యక్తులను నడిపించేటిది మిగతా బంధాలు కాదు, కుటుంబ వ్యవస్థ కాదు, మౌలికమైన ధర్మం కాదు, లేకపోతే నీతి నియమాలు కాదు, ఏది కాదు. ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాల కింద మారిపోయాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థికపరమైనవని కార్ల్ మార్క్స్ చెప్పారన్న దాన్ని నేను ఉటంకిస్తూ ఆ కోవకి వచ్చేసింది. భారతదేశం గురించి మాట్లాడుతున్నాం, ప్రపంచ విషయాల గురించి మాట్లాడుకోవట్లేదు. అంత అవసరం లేదు మనకి, అంత స్థాయి లేదు, అంత అవగాహన లేదు కూడా ప్రపంచ దేశాల మీద. ఇక్కడ ప్రధానంగా మరి మానవ సంబంధాలే ప్రధానంగా అనుకుంటున్నప్పుడు విలువలతో కూడిన జీవనం లేదు, ప్లేసే లేదు, కాన్సెప్టే లేదు, ఆ కుటుంబ వ్యవస్థ కాన్సెప్టే లేదు. ఇంకా మీరన్నారు సనాతన ధర్మం, దానికి సనాతన ధర్మం పేరు పెడతారో మీరు ఏం పేరు పెట్టినా పర్వాలేదు. విలువలతో కూడిన మానవ జీవనం, మౌలికమైన విలువలు ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఉండాలి. మీరన్నారు ఇప్పుడు ఒకప్పుడు బైగమి,
భార్యాభర్తలు వివాహం రద్దు కాకుండా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వివాహేతర సంబంధం కలిగితే ఎక్స్ట్రా మెరిటల్ రైఫ్ అని వాళ్ళం మనం. ఎక్స్ట్రా మెరిటల్ వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం అంటూ ఉండేవారు. అనకండి, అది అక్రమో సక్రమో మనం నిర్ణయించలేము. అది సక్రమమే అంటే రాబోయే కాలంలో దాన్ని కూడా సక్రమం అనాలని ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని అక్రమ సంబంధం అనొద్దని అన్నారు. దాన్ని వివాహేతర సంబంధం అన్నారు. అంటే వివాహ సంబంధం ఉంటుందనే కదా. వివాహేతర సంబంధం అంటే అర్థం ఏంటి? వివాహం ఎక్స్ట్రా మ్యారిటల్ లేదు అంటే అది ఎంత ఆరోగ్యకరమైందా? ప్రతిదాన్ని మన సమాజం సమాజ విలువలతో ఉన్న వ్యక్తులతో కూడినదే సమాజం. విలువలు లేని వ్యక్తుల సమాజం అంటారు సంస్థ. ఇది ఒక సంస్థ అంటారు. అంచేత సంస్థలు అంటే రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల విలువలు, రకరకాల గుణాలు, రకరకాల నైజం కూడా నైజం అంటారు కదా అది. కాబట్టి ఒక నిర్దిష్టమైన విలువలతో కూడినటువంటి జన జీవనం చేస్తున్న సామాజిక జీవనం చేస్తుంటూ ఒక సూత్రీకరింపబడినటువంటి జీవన విధానానికి కట్టుబడినటువంటి వ్యక్తుల సమూహాన్ని సమాజం అన్న దాన్ని సొసైటీ అనాలి. ఇంకా అందరినీ నేరస్తులను కూడా 10 మంది కూర్చోబెట్టి అదో సమాజం అంటే ఒప్పుకోదు. సమాజం నిర్వచనానికి సామాజిక శాస్త్రం ఒప్పుకోదు. మిగతా మన యొక్క ఏ సిద్ధాంతాన్ని ఒప్పుకోవచ్చేమో కానీ సామాజిక శాస్త్రం ఒప్పుకోదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? ప్రధానమైనటువంటి సమస్యలు ఎక్కడున్నాయి? విద్యా వ్యవస్థలో లోపం ఉంది, కుటుంబ వ్యవస్థ పోయింది, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఈవేళ కుటుంబ వ్యవస్థ ఎందుకంటే ఓల్డేజ్ హోములు పెరిగాయి. ఓల్డేజ్ హోముల కింద చూద్దాం, నేరం కాదా? ఈవేళ కుటుంబ వ్యవస్థ ఎంత పెరిగిందో ఇందాక ఒక వీడియో చూస్తున్నాను. వయసు 80 ఏళ్ల తండ్రిని కొడుకు కొడుతున్నాడు, హింసిస్తున్నాడు. దాన్ని ఒక మిత్రుడు సమర్థిస్తున్నాడు పెట్టాడు. ఆ తండ్రి ఎంత హీనంగా ప్రవర్తించుంటాడో కొడుకు మీద. ఆస్తులు ఇమ్మని, ఆస్తులు రాసేయమని, ఇల్లు రాసేయమని, నీకు దగ్గర ఉన్న నీ ఆస్తులని నాకే రాసేయి, నేను ఆఖరి కాలికి తాడు కట్టి రోడ్డు మీకు ఇచ్చేస్తా. ఎంత ఈవేళ తల్లిదండ్రులు చూడట్లేదు. ఈవేళ ఎందుకు ఓల్డేజ్ హోములు పెరిగే చూసుకుందామా? ఓల్డేజ్ హోములు పెరిగిపోయాయి. అసలు ఎవరు బయటకు ఉడికే ఉద్యోగాలకు బయటకు వెళ్ళిపోయారండి. అందరూ బయటకు వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నారు. బొంబాయిలోనో, బెంగళూరులోనో, మద్రాసులోనో, లేకపోతే ఇంకెక్కడైనా గుజరాత్లోనో, కలకటాలోనూ, ఇక్కడే ఉన్న హైదరాబాద్ లోను కూడా ఉంటున్నారు. కాబట్టి ఈవేళ పెద్దల్ని చూసుకోవడంలో ఏమీ లేదు, అసలు చూసుకోవట్లేదు. ఇవన్నీ కూడా మానవ సంబంధాలు విచ్ఛిన్నం అయిపోవడం కారణాలు ఇవి కాదా? నేను ఆ దృష్టిలో ఆలోచిస్తా. మానవ సంబంధాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కారణం ఆర్థిక పరమైన మానవ సంబంధాలని మనం బలోపేతం చేసేసాం. కాబట్టి ఆర్థిక పరంగానే బలోపేతం చేస్తాం. ఉన్నవాడు లేనివాడు అంటూ మొదలుపెట్టాం కదా. అక్కడి నుంచి కూడా ఇవాళ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు కూడా మధ్యలో వ్యత్యాసం ఆర్థికమైన లైన్లే, ఆర్థికమైన గ్రాఫులే. డబ్బుంటే నువ్వు నా బంధువు, డబ్బు లేకపోతే నువ్వు నాకు తండ్రివైనా సరే పరాయవాడివి, కూలీవే, నా ఇంట్లో పని మనిషివే నువ్వు. కాబట్టి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ భార్యాభర్తలు ఇవాళ హత్యలు చేసుకోండి. ఎక్కడ చాలా మంది, నేను ఒకే విషయం చెప్తాను, నీవు నాకు నచ్చలేదు నాయన, నాకు మోజు తీరిపోయింది, నువ్వు భర్తగా నేను అంగీకరించలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వెళ్ళిపోతానంటే అమ్మ వెళ్ళిరా, దారికత్తులు ఉన్నాయా ఇమ్మంటావా? సరిపోతుంది కదండి. చంపేయడం ఎందుకండి భర్తల్ని? భార్యని చంపేయడం ఎందుకండి? పిల్లల్ని చంపేయడం ఎందుకండి? వాళ్ళ యొక్క శృంగార జీవనానికి అడ్డొస్తున్నారని చెప్పి పిల్లల్ని చంపేస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? వ్యక్తిలో మౌలికమైన నీతి, ధర్మం అని పేరెడితే మళ్ళీ రిలీజియన్ దగ్గర గెలుపుతారు. రిలీజియన్కి ధర్మానికి తేడా తెలియకుండా వాడేసిన శబ్దం ఇది. రిలీజియన్ పర్యాయపదం ధర్మం కాదు. ధర్మం ఈజ్ సపరేట్, రిలీజియన్ ఈజ్ సపరేట్. అక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది. అర్థం చేసుకోవడంలో మనకి స్థాయి తక్కువైపోయింది. ధర్మాన్ని రిలీజియన్ తో కలిపి ముడిపెడతాం. రిలీజియన్ ఈజ్ డిఫరెంట్. నాకు రిలీజియన్ లేదు, నిజమైన లేదు, ధర్మం ఉంది. ధర్మాన్ని నమ్ముతాను. నేను చెట్టును కొట్టను, నీరుని పరిశుభ్రంగా ఉంచుతాను, పంచభూతాల్ని కాపాడుతాను, జీవహింస చెయ్యను. కాబట్టి ఏ జీవి కూడా హింసింపబడకూడదు, నా వాళ్ళని నమ్ముతాను. అది నా ధర్మం. దానికి రిలీజియన్ ఎక్కడ సంబంధం ఉందండి? దానికి రిలీజియన్ ఎందుకు ఆపాదింపబడాలి? నాకు మతం లేదు, ధర్మం ఉంది. కాబట్టి ఆ ధర్మరహితమైతే ధర్మానికి దూరంగా జరిగిపోయాం, ధర్మానికి దూరంగా పారిపోయాం, ధర్మాన్ని నిలువెత్తు లోతుల్లో పాకేశాం. ఒక అమ్మాయి, నేను ఇవాళ చెప్తాను, నేను ఆ మధ్యన ఒక దిశ అలాంటి దాంట్లో ఆ శిక్ష పడింది అందరికీ. డిబేట్ లో నన్ను ఒక వ్యక్తి అడిగాడు, ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి న్యాయం జరిగింది కదా? ఏం న్యాయం జరుగుతుందంటే తల్లిదండ్రులకి పిల్ల పోయింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు మనకి సాయి కృష్ణ అనేది వాడు, ఆ పదం చెప్పుకుందాం. ఆ తల్లికి న్యాయం జరగాలంటూ ఉంటారు. ఏమిటో న్యాయం జరగడం ఏంటండి? ముద్దాయి శిక్ష ఇవ్వబడ్డం న్యాయం జరగడమా?
పోయిన కొడుకు మళ్ళీ ఆ తల్లికి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఆ తల్లికి తల కొరువు పెట్టే కొడుకుని ఇవ్వగలమా? చెట్టంతో కొడుకు చనిపోతే చెడుకును కోల్పోతే ఆ తల్లి బతికి క్షణం క్షణం చచ్చిపోతుంది. ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ప్రతి దానికి తీర్పులు తీర్పులు ధర్మం కాదు. ఒప్పుకోనండి ధర్మం అనేప్పటికీ. ఈవేళ వివాహేతర సంబంధాల్ని కోర్టు అంగీకరించిందంటే ధర్మాన్ని రాసిందని కాదు, ఆ ధర్మ అనేటువంటి ఒకటి ఉంది కదా ధర్మం, దాన్ని మళ్ళీ తిరిగి రాసింది న్యాయ వ్యవస్థ అనడానికి వీల్లేదు. ఒప్పుకోం. ధర్మం పక్కన పెట్టేసి కొత్త తీర్పులు ఇస్తున్నారు. సమాజంలో వెర్రి తలలందరినీ యాక్సెప్ట్ చేద్దాం, వెర్రి తలలన్నింటినీ యాక్సెప్ట్ చేద్దాం. ఎక్కడికి మరి అవును అలాంటప్పుడు ఇక్కడ సంరక్షణ ఏమిటి? సెక్యూరిటీ ఏది? ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ ఏది? భార్య పిల్లలతో ఉంటే భర్త భార్య పిల్లల్ని వదిలేసి ఇంకో ఆమెతో సహజీవనం చేస్తుంటే సహజీవనం ఒప్పుకుంటున్నాం. ఇంక ఒప్పుకుంటే ఇంకా వాడిని కట్టడి చేసేదేంది? వాడికి భయం ఎక్కడుంది? ఇంకా మనిషికి భద్రత ఎంత ముఖ్యమో మనిషిని భయం కూడా అంతే ముఖ్యం. నాకు భద్రత అంతే అవసరం, కానీ నన్ను భయపెట్టే అంశం ఎక్కడో కావాలి. భయపెట్టాలంటే నేను జాగ్రత్తగా ఉండే అంశం కావాలి, ఉండాలి కదండి. ధర్మం నన్ను శిక్షిస్తుంది, న్యాయం నన్ను శిక్షిస్తుంది, న్యాయం చట్టం నన్ను శిక్షిస్తుంది. రైట్ మళ్ళీ మాట్లాడదాం. కోటేశ్వర గారు వాస్తవంగా గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, దాని విలువలు ఉన్నటువంటి బంధుత్వాలు ఉన్న విలువలు, కట్టుబాట్లు, ఉండేటువంటి వ్యవహార శైలి ఇవన్నీ కూడా గతంలో చాలా చక్కగా ఉండేదండి. దానికి ఒక అర్థం పరమార్థం ఉండేది. పెద్దోళ్ళు ఏం చెప్పినా దాని వెనక చాలా అర్థం ఉండేది. ఆడపిల్లలనే కాదు మగపిల్లలనే ఎవరైనా సరే ఆ విషయంలో ఉండేది. కాదు పోను ఈ ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అవటం కారణమైతే మనం కూడా చూస్తుంటామండి. ఎక్కడో కాదు మన పరిసర ప్రాంతాలను చూస్తుంటాం. వాస్తవంగా మనం కూడా ఒకసారి తప్పు చేస్తున్నాం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మన పిల్లలను, మన ఆడపిల్లలను, మన మగపిల్లలను వాళ్ళు వేసుకున్నటువంటి వ్యవహారం అంటే ఇప్పుడు దాన్ని మాట్లాడితే సెన్సిటివ్ అయిద్దాం. ఇప్పటికి ఆల్రెడీ ఒక రచ్చ నడుస్తూ ఉంది సెలబ్రిటీల మధ్య. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు, వాళ్ళ వ్యవహారశైలిని మనమే పిల్లల్ని దగ్గరుండి ఇది మనకే చూడటానికి చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. తండ్రి ముందే వాళ్ళు ఎలా తిరుగుతారో అర్థం కాదు. అలాంటి బట్టలు వేసుకొని వాళ్ళు ఆ సమాజంలో తిరుగుతూ ఉంటారు. ఆ బట్టలు వేసుకొని ఇంట్లో నుంచి వేసుకునే కదా బయటకు వచ్చేది. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారు? ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి స్వేచ్ఛగా పంపించడం వల్లే, స్వేచ్ఛగా ఉండటం వల్లే ఇవన్నీ ఉన్నటువంటి కొత్త సైకాలజికల్ ఎందుకు తయారయ్యారు పేరెంట్స్ కూడా? ఇక పేరెంట్స్లో లోపమా, లేకపోతే పిల్లల్లో ఉన్న స్వేచ్ఛలు ఇచ్చిన లోపమా? ఎక్కడ జరుగుతుంది ఈ లోపం కోటేశ్వరరావు గారు? కొన్ని విపరీతమైనటువంటి ధోరణులు ఉన్నమాట వాస్తవం. కానీ విపరీతమైనటువంటి ధోరణులే కాదు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిల యొక్క అభిరుచుల్ని గుర్తించినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు అనేటువంటిది కూడా మనం చూడాలి. నేను అందుకే చెప్పాను, మన సమాజం ఒక సంధి దశలో ఉంది. అటు పూర్తిగా ఫ్యూడల్ అంటే భూస్వామిక సామాజిక లక్షణాల నుంచి పూర్తిగా ఇంకా విడగొట్టుకోలేదు. అలాగని చెప్పేసి పెట్టుబడిదారీ విధానం యొక్క లక్షణాలను కూడా పూర్తిగా మనం పొందలేదు. ఇంకా ఆ లక్షణాలు ఇంకా పూర్తిగా రాలేదు. అమెరికా లేకపోతే ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి సమాజాలలో ఒంటరి మహిళలు లేదా ఒంటరి పిల్లలు వాళ్ళని రక్షించడానికి అవసరమైనటువంటి చట్టాలు లేకపోతే ఆర్థిక పరమైనటువంటి ఏర్పాట్లన్నీ అక్కడ ఉన్నాయి. అందువలన ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు మాదిరి అక్కడ జరిగితే అవన్నీ అక్కడ సాధారణంగా చూస్తారు. ఇప్పుడు మన టీవీల్లో కూడా వివాహాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రకటనలు వస్తూ ఉంటాయి. మీది రెండో సంబంధమా, మూడో సంబంధమా, రెండో సంబంధం అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మూడో సంబంధం అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటివి కూడా వస్తున్నాయి కదా. మరి ఒక 25-30 ఏళ్ల క్రితం లేదా అంతకు ముందు ఇలాంటి ప్రకటనలు మనం ఎప్పుడన్నా చూసామా? చూడలేదు. అందుకని సమాజం ఎప్పుడైతే పట్టణీకరణ లేకపోతే క్యాపిటలిజం అనేటువంటిది పెరుగుతుందో మైక్రో ఫ్యామిలీస్ అనేటువంటివి ఆ సామాజిక లక్షణం. ఒక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళొచ్చు, లేదా దూరమైనటువంటి పట్టణాలకు వెళ్ళొచ్చు, లేదా గ్రామం నుంచి మరొకదానికి వెళ్ళొచ్చు. వెళ్ళకపోతే గడవని స్థితి, కొంతమందికి గడవని స్థితి, కొంతమందికి ఏమో అంతకంటే మెరుగైనటువంటి జీవనం కోసం, మెరుగైనటువంటి ఆదాయం కోసం. మనం గతంలో చెప్పుకుంటాం గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో
బయటకి వెళ్ళి ఏమి చేస్తారు అనేటువంటి దానికి ఎక్కడ ఆ రోజు ఏమి కనిపించేవి కాదు కనుక ఉమ్మడి కుటుంబాలు అట్లాగే ఉన్నాయి. కానీ ఇవాళ అవకాశాలు అట్లా లేవు కదా. అమెరికా అయినా ఆఫ్రికా అయినా ఎక్కడికైనా వెళ్ళి మనం డాలర్లు సంపాదించాలి అనేటువంటిది డాలరైజేషన్ అంటే డాలర్ కాకపోతే గతంలో పౌండ్, బ్రిటిష్ పౌండ్ మనకు వచ్చేసరికి, అందుకని డాలరైజేషన్ అనేటువంటిది పెరిగిన తర్వాత మైక్రో ఫ్యామిలీస్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక 50 ఏళ్ల క్రితమే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని గ్రామాలు ఇట్లా అంతా వృద్ధులే ఉన్నారు అని అంటే, ఎట్లా ఉంటారు వృద్ధులు అని పామర్రు పక్కన ఉన్నటువంటి ఒక విలేజ్ కి వెళ్తే నిజంగానే వృద్ధులే ఉన్నారు. ఎందుకున్నారు? అది బాగా అభివృద్ధి చెంది, అంటే వ్యవసాయకంగా అభివృద్ధి చెందినటువంటిది. ఆ వ్యవసాయకంగా అభివృద్ధి చెందినటువంటి ఆ కుటుంబాల్లో ప్రతి వాళ్ళు డాక్టరో, లాయరో, వాళ్ళందరూ కూడా ఇంజనీర్లు అయ్యి విదేశాలకు వెళ్ళిపోతే అక్కడ మిగిలింది ఎవరంటే ముసలాళ్ళు. ఇప్పుడు మా విలేజ్ లో, అంటే 50 ఏళ్ల తర్వాత మా విలేజ్ లో అటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా ముసలాళ్ళు తప్ప కుర్రాళ్ళు ఎవరు కనపడరు. కోస్తా జిల్లాల్లో అదొక ఫీచర్. అందుకనే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈవెన్ గ్రామాల్లో కూడా, పట్టణాలు కాదు, వృద్ధాశ్రమాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో దాదాపు ప్రతి గ్రామంలో మనకి వృద్ధాశ్రమాలు కనిపిస్తాయి. ఎందుకని? అంతకుమించి వేరే దారి లేదు. అందుకని ఈ మార్పులను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి అనుగుణంగా అర్థం చేసుకొని పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి. అది డ్రెస్ అయినా లేకపోతే భాగస్వామిని ఎంచుకునే విషయమైనా కానీ స్వేచ్ఛ ఇవ్వాలి. ఇవాళ మన సినిమాలు లేకపోతే ఫ్యాషన్ షోలు, టీవీల్లో ఇవన్నీ చూసిన తర్వాత అబ్బాయి గాని అమ్మాయి గాని నేను కూడా అలాంటి డ్రెస్ వేసుకోవాలని అనుకోవడం తప్పని ఎట్లా అనుకోలేము, ఆపలేము. ఆ వాంఛను ఒకసారి బయలుదేరిన తర్వాత ఆపలేము. మనం ఒక సినిమాలో చూసాం కదా, అత్తారింటికి దారేది సినిమాలో తల్లి ఇదిగో ఇంతవరకు మోకాళ్ళకి ఇంతవరకు పై వరకు నువ్వు డ్రెస్ వేసుకోవాలంటే నిజమే అని చెప్పేసి వెళ్ళిపోయి తర్వాత మార్చుకున్నటువంటి దృశ్యాలను మనం చూసాం కదా. అందుకని అణచివేత ఎక్కడుంటే అక్కడ దాన్ని ఉల్లంఘించేటువంటి ధోరణులు కూడా పెరిగిపోతాయి. అది ఏ ధర్మమైనా, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ధర్మమైనా మతమైనా ఇంకోటి అయినా కానీ దానిలో కూడా ఫ్లెక్సిబిలిటీ లేకపోయేట్లయితే గిరిగీసుకొని ఇదే అని అనుకుంటే అది చివరికి ప్రతి వాళ్ళు, ఇప్పుడు మనకు సామెత ఉంది కదా, అందరూ శాకాహారులే రొయ్యల బుట్ట న్యాయమైందని. ఇప్పుడు ఈ ధర్మం గురించి లేదా సనాతన ధర్మం పేరు ఏదన్నా అనొచ్చన్నారు. అందుకని చెప్తున్నా, సనాతన ధర్మం గురించి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళ కుటుంబాలను కనుక మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి సంబంధాలన్నీ మరి సమాజం హర్షిస్తాయా? ఖచ్చితంగా హర్షించవు. అందుకని ఇది ఒక మార్పు. ఈ మార్పులో జరుగుతున్నటువంటి అవాంఛనీయమైనటువంటి పోకడలు, ఈ హత్యలు కావచ్చు, పిల్లల్ని హత్య చేయడాలు కావచ్చు. పిల్లల్ని గతంలో కూడా హత్య చేసేవారండి. 50-60 ఏళ్ల క్రితం కూడా అడ్డొస్తున్నారు అనే పేరుతోటి హత్య చేసినటువంటి ఉదంతాలు ఎన్నో, ముఖ్యంగా పల్లెటూళ్ళలో. అవి ఏదో రకరకాల పేర్లతోటి మరణాలుగా అవి వచ్చాయి. అందుకని అప్పటికి ఇప్పటికీ పెరిగాయంటే పెరిగాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. రెండోది, రిపోర్టింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంది కనుక మనకి గుండెలు బాదుకుంటున్నాం. అందుకని గుండెలు బాదుకుని చేయగలిగింది ఏమీ లేదు. సమాజం కూడా మారాలి. ఇప్పుడు పెళ్ళైనటువంటి వాళ్ళు సహజీవనం అంటే మరి అది పశ్చిమ సమాజాల్లో అది కామన్ అయిపోయింది. విడిపోతారు అంతే. విడిపోయి ఎవరికి వాళ్ళు 2 వివాహాలు 3 వివాహాలు, మహిళా పెళ్లి చేసుకున్న వాళ్ళే, విడిపోయిన వాళ్ళే మహిళా వివాహం చేసుకునేటువంటి వివాహాలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. అందుకని ఈ వాస్తవాన్ని మనం గమనించి మన ఫ్యామిలీస్ లో మనం ఎట్లా ఉండాలి అనేటువంటిది గుణపాఠాలు తీసుకోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్. శ్రీనివాస్ గారు, కోటేశ్వర గారు విడిపోతున్నారనే మాట గుర్తుకొచ్చి మన ఇటీవల ఒక ట్రైన్లోనే జర్నీ చేసి జరిగిన సన్నివేశం మీకు చెప్తున్నానండి. దీంట్లో కొంచెం సెన్సిటివ్ అయినప్పటికీ కూడా మీరు లాయర్ కాబట్టి మీరే దీనికి చెప్తారనే ఉద్దేశంతో తీసుకొస్తున్నాను. దీంట్లో ఎటువంటి ఇది లేదండి, చాలా సెన్సిటివ్ అంశం. విడిపోతున్నారనే విషయానికి వచ్చేటప్పటికి ఇష్టం ఉంటే
కాపురం చేయటం, విడిపోవటం అనేది, డైవర్స్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. డైవర్స్ ఇవ్వటం అనేది మీరు లాబొరేటరీగా ఉన్నారు కాబట్టి ఈ మధ్యకాలం ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ఇష్టం లేకపోతే డైవర్స్ అప్లై చేయటం అనేది. దాంట్లో ఒక అతను జర్నీ చేస్తూ ఒక మతానికి సంబంధించిన అతను, సరే డైరెక్ట్గా చెప్తున్న ఇస్లాం మతానికి సంబంధించిన అతను చెప్పినటువంటి అంశం ఏంటంటే, వాస్తవంగా ఈ తలాక్ అనే విషయాన్ని ఒకసారి ఏదో నోటితో చెప్తేనో, వాట్సాప్లో చెప్తేనో, లేకపోతే పేపర్ మీద రాస్తేనో తలాక్ అయిపోదు. దాన్ని అలాగా సమాజంలో అలా తీసుకెళ్లారు. చాలా కట్టుబాట్లు ఉన్నాయి, చాలా వ్యవహారాలు ఉన్నాయి. డీప్గా వెళ్తే తలాక్కి 3 సార్లు తలాక్ చెప్తే తలాక్ అవ్వదు. 3 సార్లకి ఒక తలాక్కి దానికి ఒక అర్థం ఉంది, దానికంటే ఒక టైం పీరియడ్ ఉంది. అవన్నీ చాలా లోతుగా విశ్లేషణ ఉంది. కానీ దాన్ని సమాజంలో అటు తీసుకెళ్లారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆ కఠినతరం చేయడం వల్ల కొంతమంది ఇస్లాంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు కొంతవరకు న్యాయం జరిగినటువంటి వాస్తవం కొన్ని రాష్ట్రాల్లో. కాకపోతే దాని అర్థం వేరు, దాని అర్థం పబ్లిక్ ప్రొటెక్ట్ అయిన సబ్జెక్ట్ వేరు. దాంతోపాటు ఈ కట్టుబాట్లు, ఈ వ్యవహార శైలికి వచ్చేటప్పటికి కూడా ఆయన చెప్పినటువంటి అర్థం అంటే కొంచెం సుదీర్ఘ జర్నీలో చెప్పినట్టు విషయాలు, వాళ్ళకి సంబంధించిన మతాల గురించి ఎందుకు ఈ విధంగా పెద్దలు పెట్టారు, ఎందుకు ఈ మతాల్లో ఉన్న విషయాలు వచ్చేటప్పటికి కూడా చెప్తూ, ఈ బుర్కా ధరించే విషయంలో కూడా ఇలాగే బుర్కా అనేది కేవలం చాలా ఒక స్త్రీ యొక్క స్వేచ్ఛని ఏదో మనం నొక్కి పెడుతున్నాము, లేకపోతే మా మతంలో గట్టిగా దానికి ఒక రూల్లా పెట్టేసి స్త్రీని అణగదొక్కుతున్నాం అంటుంటారు. కాబట్టి జనరల్గా ఉన్నటువంటి కట్టుబాట్లు బయట ఉన్నప్పుడు వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ఉండేటువంటి పద్ధతిని చూసి ఒక్కొక్క రకంగా కామెంట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క మనసులో కొన్ని లేనిపోయినటువంటి కొన్ని కోరికలు ఇది చేసుకుంటుంటారు. అదే కనుక బుర్కా ధరిస్తే ఇంకా ఎటువంటి అర్థం కాదు కాబట్టి ఆ మైండ్ డైవర్ట్ అయిపోద్ది. అలాంటి టాపిక్లు, అలాంటి నేరాలు, అలాంటి హత్య సంబంధించినటువంటి విషయాలు, క్రైమ్ అనేది ఎవరి ఉద్దేశంలో, ఎవరి మైండ్లో రాదు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. అలాగే మా దాంట్లో కట్టుబాట్లు ఉన్నాయని చెప్తూనే, తర్వాత ఈ వివాహాలకు వచ్చేటప్పటికి కోర్టు ఇచ్చినట్టు చట్టం అవసరం అనుకుంటే సహజీవనం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా విషయాలు చెప్పేటప్పటికి ఇస్లాంలో కూడా 1కి 4 పెళ్ళిళ్ళు అనేది అదొక కామన్గా ప్రచారం చేస్తూ ఒక రకమైనటువంటి వెకిరి చేష్టలుగా మాట్లాడుతుంటారు, ఎంతమంది పెళ్లి చేసుకోవచ్చని. అలా కాదు, ఎందుకు చేసుకోవాలి 4 పెళ్ళిళ్ళు, ఒక పెళ్లికి సంబంధం ఏంది, ఆ పెళ్లి చేసుకునే క్రమంలో ఎలా ఒప్పించాలి, దానికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతలు ఏంది, ఇవన్నీ కూడా ఉంటూనే వాళ్ళు 4 పెళ్లి చేసుకుంటారు మాలో. కాకపోతే వీటిని సమాజంలో ఇట్లా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా సహజీవనం, అక్రమ సంబంధాలతో పోల్చుకుంటే ఆ 4 పెళ్లిళ్ళు బెటర్ కదా, అతనికి పోషించగలిగేటువంటి ఆర్థిక స్తోమత ఉంటాయి అంటూ చాలా సుదీర్ఘమైన జర్నీలో చెప్పుకొచ్చిన అంశాలు ఇవన్నీ. మీరు లాయరుతులు ఉన్నారు కాబట్టి వాస్తవంగా ఇవన్నీ కొంచెం ఈ విడాకులు, ఈ 4 పెళ్ళిళ్ళు, ఇవన్నీ మీ బురకాలు, ఇవన్నీ ఒక ఐడియా ఉంటాయి కాబట్టి చెప్తాను. కాబట్టి ఇలాంటి సమాజంలో అంటప్పుడు అంటే కేవలం దీని ద్వారా ఎందుకు చెప్పానంటే, ఇలాగా మన సంబంధించినటువంటి అది ఇస్లాం కానివ్వండి, లేకపోతే హిందూ ధర్మాల్లో కానివ్వండి, క్రిస్టియానిటీలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అన్ని వేల సంవత్సరాల క్రితమే పెట్టారంటే ఇలాంటివన్నీ జరుగుతాయనే కదా. దానికి సంబంధించినటువంటి విషయంలో చాలా డీప్గా ఆలోచించి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇంకా అప్పుడన్నా కొంచెం విలువలు ఉన్నాయి. విలువలు ఉన్న రోజుల్లోనే ఇలాంటివన్నీ తీసుకొచ్చారంటే దీన్ని ఒక రకంగా దీని అర్థం ఏందంటారు? సుదీర్ఘంగా మీరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ టాపిక్ లో ఇది ఇప్పుడు మాట్లాడడానికి సరైనటి సమయం సరిపోదు కాబట్టి ఈ బురకా గురించి కానీ, తలాక్ గురించి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. కానీ మీరు ప్రస్తావించారు కాబట్టి కొంచెం సూచన ప్రాయంగా నేను ప్రస్తావిస్తాను. ఒక్కొక్క దేశంలో, ఇస్లాం పుట్టిన దేశంలో, ఇస్లామిక్ నేషన్స్ లో వాళ్ళ జీవన శైలికి, జీవన విధానానికి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఒక పద్ధతికి వివాహం అనే పద్ధతులు తలాక్ అన్నది. భారతదేశంకి వచ్చేప్పుడు డెమోక్రటిక్ సిస్టంలో, ఒక డెమోక్రటిక్ సిస్టంలో అందరికీ కూడా ఏం చేస్తుంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం చెప్పినట్టుగా ఒకే చట్టము, ఒకే ప్రజ, ఒకే జాతి అన్న సందర్భంలో ఇక్కడ ఈ డిస్క్రిమినేషన్, జనరల్ డిస్క్రిమినేషన్, తలాక్ భార్యకి చెప్పడానికి అర్హత లేదు, భర్తకే తలాక్ ఉంది. అక్కడ మనం వ్యతిరేకిస్తూ భార్యాభర్తలు ఇద్దరికి ఇప్పుడు హిందూ సమాజంలో అంటే హిందూ, బౌద్ధ, సిక్ అన్నట్టు ముగ్గురు కలిపి ఒకటే గత ఒకేలా కవర్ చేస్తోంది. ఇక్కడ కూడా విడాకులు లేవు. పూర్వం విడాకులు అన్నది చాలా పెద్ద గ్రౌండ్ ఉండాలి. గ్రౌండ్ ఖచ్చితంగా విడాకుల కోసం ఏ గ్రౌండ్ అయితే నువ్వు ప్రతిపాదిస్తున్నావు ఆ గ్రౌండ్ నువ్వు రుచి చేసుకోవాలి. అని చేత విడాకులు చాలా కష్టతరమైనటువంటి విడాకులు రావడం అన్నది. తర్వాత డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అని వచ్చింది మన దాంట్లో. ఇది జనరల్ సొసైటీలో డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. మా ఇద్దరం కూడా ఇంక ఈ పైన భార్యాభర్తలుగా కలిసి బతకలేమో నిర్ణయానికి వచ్చాం. దెర్ ఆర్ నో ఛాన్సెస్ అండ్ పాసిబిలిటీస్ టు లివ్ టుగెదర్ అండ్ వీ బోత్ కమ్ టు ఏ కంక్లూజన్ టు సెపరేట్ అవర్ సెల్స్ అన్నది. దీనికి కారణాలు అక్కర్లా అన్నది ఇది నూతన చట్టం. అలాగే ఇక్కడ కామన్ కోడిఫై లాలో కామన్ సివిల్ కోడ్ అని ఉన్నప్పటికీ
ఆ అమ్మాయి హిందూ అయినా, ఆ అమ్మాయి ముస్లిం అయినా, అమ్మాయి క్రిస్టియన్ అయినా, అమ్మాయి బుద్ధి అయినా, అమ్మాయి సిక్ అయినా, ఎవరైనా సరే, లేకపోతే ఏ రిలీజియన్ లేని వారైనా సరే, ఇవాళ అందరినీ గవర్న్ చేసేటువంటి చట్టం ఒకటి ఉండాలి ఉద్దేశంలో ఇక్కడ విమర్శ జరిగి ఉంటుంది మనం భారతదేశంలో. ఇక్కడ మీరు అతను చెప్పింది సుదీర్ఘంగా చెప్పిన విషయంలో యథార్థం కూడా ఉంది, ఒక యథార్థం ఉంది. స్త్రీ అన్నది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అమ్మాయి కనీసం జుట్టు కూడా కనపడకూడదు. జుట్టు కనపడడం అనేది ఒక పెద్ద వ్యామోహం, అది ఒక ప్రొవోకింగ్. ఆ స్త్రీ యొక్క కేశములు ప్రొవోక్ చేస్తాయి. అంచేత ఆ ప్రొవోక్ చేయకుండా స్త్రీ యొక్క ఈ కేశములు కప్పుపుచ్చుకోవాలి, రూపాన్ని కప్పుపుచ్చుకోవాలి. ఎప్పుడైతే స్త్రీ రూపము కేశములు అన్ని కప్పుపుచ్చుకొని ఉంటాట, ఇక మగవాడి ప్రొవోక్ అవ్వడం అనేది ఇస్లాం ధర్మంలో నేను సమర్థిస్తున్నాను సార్ ఆ విధంగా. కానీ మారిన పరిస్థితులు, ఉద్యోగాలకు వెళ్తున్నాం, చదువుకుంటున్నాం, పోలీసుల్లో శాఖలో పనిచేస్తున్నారు, డిఫెన్స్ లో పనిచేస్తున్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అప్పటికి బురకా అన్నమాట మాట్లాడకూడదు. మేము ర్యాపిడో వాడు ఒక ఆడపిల్లని తీసుకెళ్తుంటే కొట్టారు వాడిని. అదే పనిచేస్తున్న అమ్మాయి అక్కడ కంప్యూటర్ కంపెనీలో పనిచేసి బయటకు వస్తే ర్యాపిడో ఎక్కింది. కాబట్టి నువ్వు మాత్రం చదువుకుందుకు వదులుతున్నావు, ఉద్యోగానికి వదులుతున్నావు, రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, చీఫ్ మినిస్టర్ కూడా వదులుతున్నావు. కానీ మిగతా ఈ కట్టుబాట్లు మాత్రం ఉండాలన్నా బాగులేదు. ఫ్రీడమ్ ఇచ్చాం, ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అందరితో కూడా సమానంగానే ఫ్రీడమ్ ఇవ్వాలి. అసలు విషయాన్ని అక్కడికి వచ్చాం. ఇంకో విషయం చెప్దాం. ఈ కో ఎడ్యుకేషన్ ప్రమాదకరమైంది. కో లివింగ్ అనేది ఎక్కడో వచ్చన్నారు కదా, గెస్ట్ హౌసెస్. కాబట్టి వీటన్నిటికీ కలిపి ఒకే కోణంలో చూసినట్టయితే నీకు స్వేచ్ఛ చాలా ఉంది. నిన్ను నువ్వు రక్షించుకునే పరిస్థితిలో నిన్ను నువ్వు రక్షించుకోలేకుండా నువ్వు ప్రొవోకేటివ్ గా డ్రెస్ చేసుకుని, ప్రొవోకేటివ్ గా మాట్లాడుతూ, ప్రొవోకేటివ్ గా తయారవుతూ, వాడిది ఒంటరిగా అర్ధరాత్రి ఇంటికి వస్తే స్వతంత్రం వచ్చినట్టు అని ఎవరో మహాత్ముడు అన్నారంటే అందుకు తగ్గ సామాజిక లక్షణాల్ని, సామాజిక వ్యవస్థని, విద్యా వ్యవస్థని నిర్మాణం చేయలేదు. కుర్రాళ్ళని అంటే కుటుంబ పెంపకంలో అమ్మ ఒడిలో మొట్టమొదటి పిల్లాడు చదువు నేర్చుకుంటాడు, సంస్కారం నేర్చుకుంటాడు. వాడికి నేర్పకుండా ఆడపిల్ల మా అర్ధరాత్రి ఇంటికి రావాలి, అటువంటి సొసైటీని నేను ఆశిస్తున్నానంటే ఎలాగా? నీ ఇంట్లోనే నేరస్తుడు తయారవుతున్నాడు, పరా ఇంట్లో నేరస్తుడు తయారట్లేదు. ముందు మన ఇంట్లో, నా ఇంట్లో నేనే నేరస్తుని తయారు చేస్తున్నా. నేనే మనిషికి మొత్తం లైన్స్, ఏ లైన్స్ అయితే గీయబడ్డాయో ఆ లైన్స్ ని క్రాస్ చేసి అధిగమించేటువంటి వ్యక్తిని నేనే తయారు చేస్తున్నా. అండ్ ఫస్ట్ క్రిమినల్ తండ్రిగా నా బాధ్యతను నిర్వర్తించట్లా. కాబట్టి ఇక్కడ అందరం ఫెయిల్ అయ్యాం. మనకు చక్కటిది ఎవరికోసమే జబ్బు ఉంది, అందరినీ విమర్శించేస్తాం. మనం ఈ దేశంలో సమాజాన్ని విమర్శించేస్తాం. నేను సమాజంలో పార్ట్, ఐఎమ్ ది మెయిన్ పర్సన్ ఇన్ ది సొసైటీ. నా వల్ల కూడా సొసైటీ నాశనం అవుతోందనే విషయం నేను ప్రశ్నించుకోవట్లేదు. నా కుర్రాన్ని నేనే పెంచుతున్నా, నా కూతుర్ని నేనే పెంచుతున్నా, వాళ్ళ దేశమే వదిలేస్తున్నా. వాళ్ళు దే ఆర్ బికమింగ్ ఎ ప్రాబ్లమేటిక్ పర్సన్స్ ఇన్ ది సొసైటీ, నేను కూడా ఇంక్లూడింగ్ మీ. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, ప్రతి వ్యక్తి నేను ఏమనుకుంటున్నాను, నేను ఈ సొసైటీలో భాగం కాదు. ది సొసైటీ ఈజ్ ఆన్సరబుల్ టు మీ. మొత్తం అన్నిటికీ అందరూ ఆన్సరబుల్, నేను తప్ప. నేను మాత్రం ఎవరికి బాధ్యత కాదు, ఆన్సరబుల్ గా జవాబుదారితనం లేదు. ఇది మూల కారణం అండి, ఇదే మూల కారణం. సమాజ్కో బదలడాలో బాగుంది కదా డైలాగ్, సమాజం మార్చాలి. అరే పెహలే మై బదల్ డాలేక, నేను ముందు మారాలి. రైట్, అవునండి. సమయం చాలా తక్కువ ఉందండి. కోటేశ్వర గారు వాస్తవంగా సరే ఇంత చేసి అక్రమ సంబంధాలు లేకపోతే సక్రమ సంబంధాలు ఈ విధంగా అనేక రకమైనటువంటి పోకడలకు వెళ్ళి చివరికి భార్య భర్తను చంపటము, లేకపోతే భర్తే భార్యను చంపటము చూస్తే ప్రపంచంలో ఎలా అయిందంటే, ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో కూడా చూసుకుంటే ఈ జంజీలు దీన్ని, ఈ సంఘటనలన్నీ ఉదాహరణ తీసుకొని పెళ్లిళ్ళు చేసుకోకూడదు అనేటువంటి ఒక కొత్త ట్రెండ్ నడుస్తూ ఉంది. పెళ్లిళ్ళు చేసుకోవటం వద్దు, లేకపోతే పెళ్లి అంటే భయము, పెళ్లి అంటే చంపేస్తారు, లేకపోతే ఆడపిల్ల చంపేస్తారు అనేటువంటి ఒక కామన్ నానుడి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంది. సరే, ఇదంతా ఒక ఎత్తైతే చివరికి ఓవరాల్గా ఏం చేస్తే వీళ్ళు సాధించేది ఏంటంటే కటకటాలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఏ వ్యామోహంతో అయితే వీళ్ళు తప్పు చేస్తున్నారో, ఏ వ్యామోహంతో అయితే భర్తను చంపుతున్నారో, ఏ వ్యామోహంతో పిల్లల్ని చంపుతున్నారో, లేదా ఏ వ్యామోహంతో ప్రియురాలని ప్రియుడు చంపుతున్నాడో, చివరికి చేరుతుంది ఎక్కడికండి? జైలుకే. వాళ్ళ జీవితం అంతా కూడా మళ్ళీ అక్కడే దారబాల్సి వస్తుంది, సమాజంలో పరుగు పోతుంది, జైలు జీవితం. ఇవన్నీ కూడా జరగకుండా ఉండటానికి కొన్ని ఒక విశ్లేషకులు చెప్పిన మాట ఏంటంటే, మన దేశంలో ఎక్కువగా
సైకాలజికల్గా సంబంధించినటువంటి వాళ్ళు మానసిక పరిపక్వత చేసేటువంటి కొన్ని ఏదైతే ఉంటాయో, అంటే ఫారెన్స్లో ఉండేటువంటి సైకాలజికల్ కౌన్సిలింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా మన దేశంలో చాలా తక్కువ. కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి చాలా ఉపయోగం, దానివల్ల మన దేశంలో అలాంటి డెవలప్ అవ్వాలన్నారు. దీన్ని మనం ఏకీభవించవచ్చా? ఎలా? ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెంటర్స్ మారుతున్నటువంటి సమాజంలో మారుతున్నటువంటి అభిరుచులు కావచ్చు, లేదా జరుగుతున్నటువంటి పరిణామాలని సరైన పద్ధతుల్లో, శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో కౌన్సిలింగ్ చేసేటువంటి సెంటర్స్ ఖచ్చితంగా అవసరమే. మీరు ఇంతకు ముందు బుర్కా గురించి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నాడు ఉనికిలోకి వచ్చినటువంటి ఇస్లాం సమాజం ఆ రోజు ఉన్నటువంటి పెట్టిందన్నారు. దాని అర్థం ఏమిటి అంటే ఇటువంటి అణచివేత అనేటువంటిది ఆ రోజే ప్రారంభమైందని దాని అర్థం. స్త్రీని ఒక వస్తువుగా చూడటం అనేటువంటిది, ఒక వస్తువుగా చూడటం అనేటువంటిది అప్పుడే ప్రారంభమైంది. మరి దాన్ని మనం గతంలో పెద్దలు పెట్టారు, లేకపోతే మతం పెట్టింది, ధర్మం పెట్టింది అనే పేరుతోటి మనం దాన్ని సమర్థించలేము. ఒకటి అది అణచివేతకు అదొక రూపం. దాన్ని ఇప్పుడు బుర్కాలు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పైటల్ని తీసేద్దాం అనేటువంటి ఉద్యమం కూడా వచ్చింది కదా మనకి. అంటే అంతా ఆ విధంగా చేస్తున్నారని కాదు, అంటే మా స్వేచ్ఛ అలాంటిది అనేటువంటి దాని నుంచి ఒక కోణం అది. ఇప్పుడు ఈ టర్కీ ఉంది, ఇస్లామిక్ దేశమే, అక్కడేమో కంపల్సరీ ఏం లేదు, బుర్కా కంపల్సరీ ఏం లేదు. అదేవిధంగా సౌదీ అరేబియాలో కూడా కంపల్సరీ ఏం లేదు, వేసుకోవచ్చు, ఎక్కువ మంది పాటించవచ్చు. అట్లా అనేక దేశాల్లో, ఇండోనేషియా ఉంది, ఇండోనేషియాలో కూడా కంపల్సరీ ఏం కాదు బుర్కా కొన్ని సందర్భాల్లో. అందుకని నేనేమంటున్నానంటే ఈ మతాలు ఇస్లాం అయినా, హిందూ అయినా, క్రైస్తవం అయినా, మరొకటైనా కానీ ప్రారంభంలో ఏ విధంగా పుట్టినప్పటికీ ఆచరణలో అవి మహిళలు అణచివేసేవిగా మారినాయి. అయితే మారాలి. ఇక్కడ కంపల్సరీ కాదా లేదా లేకపోతే వాళ్ళ ఇష్టం ఆ ప్రతిదీ అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఆయన చెప్పుకొచ్చిన పాయింట్ ఏంటంటే ఆ పెట్టినప్పుడు దాని యొక్క మర్మం వేరు, దాని యొక్క అర్థం వేరు అనేటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతేగాని ఎవరు పాటించాలి ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఆ రోజుకే ఇట్లాంటి అవాంఛనీయ పోకడలు ఉన్నాయి కనుక వాటిని అణచివేయడానికి పెట్టినటువంటి అదొక పద్ధతి, అంతే తప్ప అణచివేతలో భాగమే అది బుర్కా అనేది. ఇప్పుడు అలా అనుకున్నట్లయితే మరి హిందువుల్లో, మరి ఉత్తరాది రాజస్థాన్ లేక కొన్ని ప్రాంతాల్లో మరి హిందువుల్లో కూడా ఉంది కదా. ఎందుకుంది? ఒక ఇస్లాం అనే ఎందుకు అనుకోవాలి మనం? హిందువుల్లో కూడా ఉంది కదా. రైట్. ఈవెన్ గోదావరి జిల్లాలో కూడా కొన్నిసార్లు ఇవన్నీ కూడా అవలక్షణాలు, ఒక విధంగా చెప్పాలంటే అవలక్షణాలు. ఆ అవలక్షణాలు అది మీకు అవలక్షణాలు సంస్కరించుకోవాలంటే. ఇప్పుడు మనకి నచ్చందంతా అవలక్షణం అని అనలేము. ఇప్పుడు మనకి అభివృద్ధి చెందుతుంది కాబట్టి అది ఇప్పుడు మనం ఏదైతే డ్రెస్ ఉన్నది మొత్తం మతిమీరి పొకటగిలుతోంది అన్నప్పుడు దాన్ని అవలక్షణం అంటే కూడా పూర్వడి, దాన్ని అవలక్షణం అనలేము. కాబట్టి వ్యక్తి తను తాను రక్షించుకోవడానికి చేసుకున్న ఏర్పాట్లు కూడా అవలక్షణాలు ఎప్పుడు వస్తాయి? మనిషిని మానవత్వం నుంచి క్రూరత్వంలోకి, మృగత్వంలోకి దింపేటువంటి ఏ వ్యవస్థ ఉందో అది అవలక్షణం. విద్య ఏం చెప్తోంది? మనిషిని మృగస్థితి నుంచి మానవ స్థితికి తీసుకొచ్చేది విద్య అయినప్పుడు తన్ని తాను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నవన్నీ కూడా తను తాను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నవన్నీ కూడా భద్రతలో భాగాలు. తర్వాత సొసైటీలో కల్చర్ పెరిగిపోయి, అండర్స్టాండింగ్ పెరిగిపోయి, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మరిద్దరం ఉభయలు ఒకరొకరు రక్ష ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి అవసరం లేదు అనేది నెమ్మదిగా విద్య పెరిగిపోయిన తర్వాత సమాజంలో యాక్సెప్టెన్స్ రావాలి. యాక్సెప్టెన్స్ రాలేదు. తండ్రి దగ్గర బాలికకి రక్షణ లేదన్న పరిస్థితి బాధపడుతున్నాం కదా మనం. అది రైట్ అండి. ఓకే, చర్చలో పాల్గొనేందుకు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా ఏమైనప్పుడు కూడా సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యామోహము, ఈ మోజులో పడి ఇటు పక్క పిల్లల్ని, ఇటు పక్క కట్టుకున్న భార్యని, పిల్లల్ని ఈ విధంగా కడతేర్చడం అనేది ఒక రకమైనటువంటి సమాజంలో ఒక భయమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టే ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ కూడా వివాహం చేసుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి సమాజంలో మార్పు అనేది మనలో నుంచే మొదలవ్వాలంటున్నారు విశ్లేషకులు. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.